ఏసీబీ అధికారినంటూ మోసగించినట్లు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఆర్టీఏ అధికారి ఫిర్యాదు చేశారు. నకిలీ అధికారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ చెప్పారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య పేరు చెప్పి కేటుగాడు 10 లక్షల రూపాయలు కాజేసినట్లు తెలిసిందే. మరిన్ని వివరాలను వరంగల్ నుండి మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. నకిలీ అధికారుల పేరుతో ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై కొద్ది రోజుల నుంచి కూడా ఇది ఫేక్ కాల్స్ ద్వారా మోసపోతున్నారనేది మొత్తం తెలుస్తుంది. అయితే ఈరోజు మాత్రం వరంగల్ ఆర్టీఏకి సంబంధించినటువంటి అధికారులు అయితే పూర్తిగా మోసపోయారని చెప్పేసి ఒక అధికారి పోలీస్ స్టేషన్ ఆశ్రయించినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తను ఎందుకు ఎవరి వలలో మోసపోయాడు, ఎవరి కాల్తో ఇబ్బంది పడ్డారు అనే విషయంలో పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. దానిపైన మిల్స్కానికి సంబంధించినటువంటి రమేష్ గారు సీఏ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న పెద్ద చేద్దాం. సార్ చెప్పండి, ఏసీపీ అధికారులు అంటూ దొంగల ముఠా ఒకటి హల్చల్ చేస్తుంది. ఆ బలలో మోసపోయినటువంటి అధికారి కూడా మీ దగ్గరికి వచ్చి ఆశ్రయించారు. ఆ విచారణ ఎలా కొనసాగుతుంది, అసలు ఎలా జరిగిందన్నమాట? నిన్న సాయంత్రం జయపాల్ రెడ్డి గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. అతను ఒక వారం కిందట ఒక పర్సన్ కాల్ చేసి ఇట్లా ఏసీబీ డిఎస్పీని మీ మీద కంప్లైంట్ ఉంది, రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు అని చెప్పేసి అతన్ని బెదిరించడం వల్ల అతను దశల వారీగా ఒక 10 లక్షల రూపాయలు అతనికి అకౌంట్ ట్రాన్స్ఫర్ ఫోన్పే అలా చేయడం జరిగింది. ఆ తర్వాతకి అతనికి డౌట్ వచ్చి మళ్ళీ అధికారులను కలిసి ఎంక్వైరీ చేసుకుంటే అట్లా ఎవరు అలా చేయరు అని తెలుసుకున్న తర్వాత నిన్న రాత్రి 8:30కి వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఆ అకౌంట్ వాళ్ళ ఫోన్పే నెంబర్స్ అవన్నీ వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. అంటే ఎప్పుడు జరిగిందని చెప్పారు? అసలు 17వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు 17వ తారీఖు జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు లిఖితపూర్వకంగా ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారు, ఎట్లా ఉంది సార్? 15th రోజు మార్నింగ్ అవర్స్లో అతనికి కాల్ వచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాతకి మధ్యాహ్నం ఈవినింగ్ అట్లా ఒక 10-15 సార్లు కాల్ చేస్తూ కంప్లైంట్స్ ఇక్కడే ఉన్నారు, మీరు వాళ్ళకి ఎంతో అంత సెటిల్ చేసుకోండి, లేదంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తూ అంటున్నారు అని చెప్పేసి ఇతన్ని బెదిరించడం వల్ల అతను 3 దశలుగా ఒక అమౌంట్ అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానికి మేము ఆల్రెడీ దానికి ప్రాపర్ ఎస్ఓపి ఉంటే దాని ప్రకారం ఫాలో అయ్యి వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తాం. అంటే ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందని ఇచ్చారు, ఇలాంటి ఆధారాలు మనకు అందించారు? ఫోన్పే ద్వారా ప్లస్ ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఒక 5 lakhs అకౌంట్ ట్రాన్స్ఫర్, రిమైనింగ్ 5 lakhs ఏమో ఫోన్పే ద్వారా జరిగింది. ఎట్లా దీని విచారణ అనేది ఏ విధంగా కొనసాగుతుంది? ముఖ్యంగా మీరు అంటే వేరే ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారా? మీ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఎలాంటి ఏర్పాటు చేశారు? విచారణ నిమిత్తం ఎలా జరుగుతుంది? ఇది ఆల్రెడీ నథింగ్ బట్ సైబర్ క్రైమ్. ఇది సైబర్ ఇంతకుముందు డిజిటల్ అరెస్ట్ అలా ఎట్లయితే మేము ఇమిగ్రేషన్ నుంచి వేరే డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి ఎలా జరిగిందో ఇది ఒక కొత్తగా ఈ పంతాన్ని ఎంచుకోవడం జరిగింది. దీని ప్రకారం మా దగ్గర ఆల్రెడీ సైబర్ వారియర్స్ టీం ఉంది. మేము స్పెసిఫిక్గా దాని గురించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడి నుంచి స్టేట్మెంట్స్ కానీ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దీన్ని ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నంలో ఉంటాం. సో ఇలా చెప్పొచ్చు, ఇలాంటి నకిలీ కేటుగాళ్ళపైన జనాలు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఎలాంటి అప్రమత్తంగా ఉండాలని చెప్తారు, ఎలా సూచనలు ఇస్తున్నారు? ప్రజలకు ఆల్రెడీ చాలాసార్లు ఇవన్నీ కొత్త ఏం కాదు, అంటే ఎవరో ఒకరు ఇట్లా మోసపోతున్నారు, చాలా వరకు అలర్ట్గా ఉంటున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్, డిజిటల్ అరెస్టు, వేరే ఏదో అధికారులు మాట్లాడుతున్నాము, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దయచేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అప్రమత్తతో దాన్ని ఆన్సర్ చేసి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా మిమ్మల్ని మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఏ ఆఫీసర్ కానీ ఏ అధికారి కానీ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని మిమ్మల్ని అడగరు. అది ఒక్కటి మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకొని అలా అడిగిందంటే అది ఫేక్ కాల్ అని అనుకొని మీరు ఇమ్మీడియట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ 1930 కానీ కాల్ చేయటం వల్ల మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయబడుతుంది. వాళ్ళని ట్రేస్ చేస్తారు. వాళ్ళని అలాంటి కాల్స్ మీకు రాకుండా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ చెప్తున్నాం. ఈ విధంగా వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఫేక్ గాళ్ళు, కేటుగాళ్ళ మీద అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరిది ఉందని చెప్పేసి వరంగల్ పోలీసులు చెప్తున్నట్టు అంశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్, 9 టీవీ, శ్రీధర్, వరంగల్.